ఉన్నోడు ఉండి ఎడితే లేనో లేకెచ్చినట్టు కాలం పోయింది. వ్యవసాయం నమ్ముకున్న రైతు బతుకంత ఆగమైంది. ఎందుకంటే కొందరు కవులు బయటి ఇంకా కొందరు పదులు ఎకరాలు ఉండి వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేటోళ్ళకు ఈ కాలం పోయి ఇప్పుడు వాళ్ళు కూడా కాలం ఎట్లయితే కన్నెర చేస్తుందో వాళ్ళ జీవితాలు కూడా అట్లా అయిపోతాయి. అప్పు ఇచ్చేటోడు సరిగ్గా టైంకి అప్పు ఇయ్యాడు. ఎందుకంటే కాలం పోయినాక ఏ రకంగా నమ్మితారు ఇయ్యరు కదా. అందుకనే ఈడ కాలం పోవడం వల్ల ఒక రైతు మాత్రం నష్టం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టమే. దాన్ని ప్రత్యేకంగా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే వ్యవసాయం అనేది మన దేశ ఆర్థిక 60% ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్రోత్సహించే మనం అగ్రికల్చరే. అటువంటి అగ్రికల్చర్ తగ్గడం వల్ల నిత్యావసరాల వస్తువులు పెరుగుతాయి. నిత్యావసరాల వస్తువులు పెరగడం వల్ల మనకు పైసలు అనేటివి వ్యవసాయం నమ్ముకున్న రైతులకు పైసలు అనేవి వ్యవసాయం చేస్తే మాత్రమే వస్తాయి. ఎక్కడికి వెళ్ళి బిజినెస్ చేయడు, ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయడు. నిత్యావసరాల వస్తువుల రేట్లు పెరుగుతాయి. నిత్యావసరాల వస్తువుల రేట్లు ఇవాళ మనం దుకాణంలో పోతే కోడిగుడ్డు రేటు 10 రూపాయలు ఉన్నది. అట్లా ప్రతిదీ కూరగాయలు కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ ప్రతి దాంట్లో ఇలా వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి. దానికి ప్రత్యేకంగా మనం ఏదో ఒకటి ఆలోచిస్తే తప్ప సొల్యూషన్ దొరకదు. ఖచ్చితంగా ఆలోచించాలి. భూగర్భ జలాలు పెంచాలి. ఇలా పోసే బోర్లు కూడా మొత్తం ఆగిపోయినాయి. పొద్దుల పోసే బావి కూడా మొత్తం గంట సేపటి కూడా అంకితం అయిపోయింది. ఈ టైంకు ఒక్కొక్కరు నాట్లేసి ఒక్కోసారి యూరియా వేయాలి. అటువంటిది ఇంతవరకు నాట్లు వేయాలి. ఎట్లున్న పొలం అట్లా బీడే ఉన్నది. పొద్దున్న బోరు పోసినా కూడా ఒక మడగడతలేదు.